హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అమెజాన్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆఫీస్‌కి వెళ్ళకుండా, అలాంటి క్యాండిడేట్స్‌కి చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగింది కాబట్టి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అయితే అడగడం జరుగుతుంది. మినిమమ్ 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఏమీ ఇవ్వలేదు కాబట్టి 18 ఇయర్స్ కంటే అబోవ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే హౌస్ వైఫ్ ఉన్నారో హౌస్ వైఫ్ అలాగే స్టూడెంట్స్ అయినా కూడా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవేం పార్ట్ టైమ్ జాబ్స్ కాదు ఫ్రెండ్స్. ఫుల్ టైమ్ జాబ్స్ అనమాట. ఫుల్ టైమ్‌లో మీకు పర్మనెంట్ జాబ్సే అమెజాన్‌లో వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్స్‌కి ఆన్‌లైన్‌లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో అమెజాన్‌కి సంబంధించింది, దానికి సంబంధించిన లింక్ ఓపెన్ చేసి మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అందరిని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఆప్షన్ అయితే మెన్షన్ చేశారు చూడండి. అమెజాన్ అనే కంపెనీలో మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే రోల్ కింద మనకి రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి సీజనల్ రోల్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఉంది కాబట్టి, ఎవరైతే తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. అదర్ క్యాండిడేట్స్ కంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్‌కి అయితే ఈ ఆపర్చునిటీ లేదు. అది కూడా చూసుకోండి. ఎందుకంటే మనం అప్లై ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అప్లై చేస్తున్నప్పుడు మనకి లొకేషన్ అయితే చూస్తుంది. లొకేషన్ మీరు ఆన్ చేసి పెట్టుకొని ఆ తర్వాత అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి, ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మిస్ చేసుకోకండి. అప్లై అయితే చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎలాంటి ఫీజు కూడా లేదు కాబట్టి, మీరు డైరెక్ట్‌గా ఆ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చూసుకుంటే, ఎవరైతే ఇంటర్మీడియేట్, అలాగే డిగ్రీ, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమున్నాయని చెప్పి చూసుకుంటే, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి బీపీఓలో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ గాని, డిగ్రీ గాని, పీజీ గాని క్వాలిఫికేషన్ ఉండి మీరు ఎలాంటి జాబ్ చేయకపోయినా కూడా ఫ్రెషర్‌గా కూడా మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకొచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే మీకు వర్క్ వచ్చేసి నైట్ షిఫ్ట్‌లో కూడా వర్క్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి, నైట్ షిఫ్ట్‌లో కూడా వర్క్ చేయగలను అనుకున్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమే ఆపర్చునిటీ ఉంది కాబట్టి, ఇంట్లో నుంచే మీరు నైట్‌లో కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. మీకు సాలరీ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3.5 నుంచి 4.5 వరకి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. 3.5 లాక్స్ పర్ యానమ్ నుంచి 4.5 ప ఫ ఫైవ్ 4.5 లాక్స్ పర్ యానమ్ సాలరీ అయితే బేస్ చేస్తున్నారు. మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని సాలరీ అనేది చేంజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే దాంతో పాటు బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే, జిటా మీల్ కార్డ్ అని చెప్పి ఒకటి మీల్ కార్డ్ అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మంత్‌కి ఆ రూ. 1100 కంపెనీనే ప్రొవైడ్ అయితే పే అయితే చేస్తుంది. ఏదైతే క్యాంటీన్‌లో మీరు ఫుడ్ తింటారో దానికి సంబంధించి, అది మనకి 1 ఇయర్‌కి 13,200 అమౌంట్ అయితే అవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి కంపెనీనే పే చేయడం జరుగుతుంది. దాంతో పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్ కంపెనీ ప్రొవైడ్ అయితే పే చేస్తుంది. రూ. 150 పర్ నైట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, మీకు మంత్‌లో అట్‌లీస్ట్ 8 నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే వీక్‌లో 2 నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఈ అమౌంట్ కూడా సాలరీలో యాడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్ టైమ్ అలవెన్స్ కూడా ఇస్తున్నారు. మీరు ఎక్స్‌ట్రా అవర్స్ జాబ్ చేశారంటే దానికి సంబంధించి కూడా మీకు అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది ఎక్స్‌ట్రాగా. వర్కింగ్ డేస్ వచ్చేసి 5 డేస్ వర్కింగ్ డేస్, అలాగే 2 డేస్ పాటు వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత చేయాల్సిన పనేంటి అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. వాట్ యు విల్ వాట్ విల్ యూ డూ యాస్ ఎ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ వర్క్ ఉంటుంది అన్న దాని గురించి. ఇక్కడ చూడండి, ప్రివెంట్ ఇష్యూస్, సాల్వ్ క్వైరీస్, అలాగే డెలైట్ అవర్ కస్టమర్స్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్స్‌కి ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవి సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్వైరీస్ కూడా మీరు క్లియర్ అయితే చేయాలి.
వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫోన్‌లో లేదంటే చాట్‌లో లేదంటే మెయిల్‌లో మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫోన్ లేదా మెయిల్ ఐడీ, మెయిల్ త్రూ లేదంటే చాట్ త్రూ మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేస్తూ ఉంటే సరిపోతుంది. మీకు దానికి సంబంధించిన ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాతనే మీకు జాబ్‌లో అయితే పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా మనకి బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే మెడికల్ ఇన్స్యూరెన్స్, అలాగే పెన్షన్ ప్లాన్, ఇంటర్నెట్ అలవెన్స్, మనం ఏదైతే ఇంట్లో ఉండి ఇంటర్నెట్ యూజ్ చేస్తామో దానికి సంబంధించిన అలవెన్స్ కూడా మనకి కంపెనీనే పే అయితే చేస్తుంది. వర్కింగ్ అవర్స్‌లో మనము వైఫై గానీ, ఏదైనా రూటర్ గానీ యూజ్ చేస్తాం కదా! దానికి సంబంధించిన అమౌంట్ కూడా కంపెనీ పే అయితే చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ నేను ఏదైతే వీడియో డిస్క్రిప్షన్ ఒక లింక్ మెన్షన్ చేస్తానో ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అప్లై ప్రాసెస్ వచ్చేసి మీకు 3 అవర్స్ పాటు టైం తీసుకుంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి మీకు ఫ్రీ టైమ్‌లో అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లై చేస్తున్నప్పుడు ల్యాప్‌టాప్ గానీ, డెస్క్‌టాప్ గానీ యూజ్ చేస్తే మీకు కాస్త ఈజీగా ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఇవి లేకపోయినా మీరు మొబైల్‌లో అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. మొబైల్‌లో మీరు డెస్క్‌టాప్ మోడ్ ఆన్ చేసుకొని అప్లై చేసుకోండి. కాస్త ఈజీగా ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారంటే మీకు తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ స్టెప్స్ కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మినిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి 18 ఇయర్స్ కంటే అబోవ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మరికొన్ని పాయింట్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ వచ్చేసి ఇండియాలో వర్క్ చేయడానికి పర్మిట్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బావుండాలి. దాంతో పాటు మీకు కంప్యూటర్ మీద వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మీనింగ్. దాంతో పాటు డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్‌లలో వర్క్ కూడా చేయడానికి మీకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. రొటేటింగ్ షిఫ్ట్‌లలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓవర్‌నైట్, వీకెండ్ ఆ టైంలో కూడా ఒకవేళ వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటే ఆ టైంలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సెపరేట్‌గా మీకు అలవెన్స్ అయితే కంపెనీ పే చేస్తుంది. మీరు ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో ఆ ఏరియాలో మీకు డిస్ట్రాక్షన్ ఉండకూడదు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఫ్రీ వర్క్ స్పేస్ ఉండాలి. డిస్ట్రాక్షన్ ఉండకూడదు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీకు సెపరేట్ ఒక రూమ్ ఉంటే కాస్త బాగుంటుంది. ఇక్కడ చూడండి డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ విత్ ఎ డెస్క్ అండ్ చైర్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అలాంటి ఒక రూమ్ ఉంది అంటే మీకు క్లియర్‌గా ఉంటుంది వర్క్ చేసుకోవడానికి. దాంతో పాటు ఇంటర్నెట్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. 100 ఎంబీ డౌన్‌లోడ్ అలాగే 20 ఎంపీ అప్‌లోడ్ స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏదైతే అసెస్మెంట్ లింక్ ఉందో ఈ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లోనే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఓన్లీ తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇక్కడ తెలంగాణ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.